बीआरएस हुकूमत आने के बाद केएलएन पार्क की तरक्की हुई, वजीर तलसानी श्रीनिवास यादव का बयान। सनत नगर के एमएलए उम्मीदवार वजीर तलसानी श्रीनिवास यादव, जिन्होंने सनत नगर के केएलएन पार्क, इंडस्ट्रियल पार्क और पद्माराव नगर पार्क में वाकरों के साथ मुलाकात की। इस मौके पर आवाम को मुखातिब करते हुए कहा कि कोरोना की वबा के बाद हर कोई सेहत के तहफ़्फ़ुज़ के लिए ज़्यादा फ़िक्रमंद हो गया है। हुकूमत ने पार्कों में सरसब्ज़ व शादाबी में इजाफ़ा किया है। हमने पैदल चलने वालों की ज़रूरियात सहूलियात फ़राहम की। ओपन जिम्स कायम किए गए। पार्कों में खुशगवार माहौल की फराहमी के बायस पार्कों में आने वालों की तादाद में भी नुमाया इजाफा हुआ है। 50, 53, 55 వరకు అట్లా జరుగుతుంది। దయచేసి అందరూ కూడా పోల్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది। కాబట్టి ఈసారి 80% పోలింగ్ కు వెళ్లే విధంగా మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత ఉదయమే అందరూ కూడా ఇక్కడ మరి ఈ ప్రాంతంలో మరి మనం అందరూ కూడా మనం మాట్లాడుతున్నామని అందరూ ఒక దగ్గరికి వచ్చినటువంటి మా సోదరులకు సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ప్లీజ్ సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతాను। థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ। చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, మనకు పాత్వేలు కానివ్వండి, లేకపోతే క్లీనరీ కానివ్వండి, సమ్ షెడ్స్ కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ జిమ్ కానివ్వండి, ఇవన్నీ ఆ రోజు నేను విజిట్ చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరిని అడిగి ఏమేమి అవసరాలు ఉన్నాయి, దాన్ని చేయాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు మరి ప్లాన్ చేయడమే కాకుండా ఈ రోజు నేను పార్క్ వస్తే ఇంత అద్భుతమైనటువంటి పార్క్ ఎక్కడ కనిపించలేదు। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పార్కులు అభివృద్ధి చేసింది మీకు అందరికీ తెలుసు। కానీ మనం రెగ్యులర్ గా వినేది కేబీఆర్ పార్క్ అని, బెంగళూరు నగర్ పార్క్ అని, ఈ పార్కుల పేరు వింటాం గానీ మరి మిగిలిన బస్తీలలో ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి పార్కుల పేర్లు వినం। మరి ఈ రోజు పద్మారావు నగర్ పార్కే కానివ్వండి, మన పక్కన చిదానందం పార్క్ కూడా చాలా అద్భుతంగా చేసినాం, వెంకటపురం కాలనీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కూడా పార్క్ చేసినాం। దీంతో పాటు పద్మారావు నగర్ కాలనీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో సివరేజ్ కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి, స్టామ్ వాటర్ తో పాటు రోడ్స్ కూడా చాలా అద్భుతంగా చేసినాం, మీకు అందరికీ తెలుసు। దయచేసి నేను చేసే పని నేను చేసిన, మీరు తప్పకుండా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, తాగడానికి నీళ్లు ఇస్తున్నాం, దీంతో పాటు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్। ఈ రోజు హైదరాబాద్ గురించి దేశమంతా మాట్లాడుకునే స్థాయికి మరి మన హైదరాబాద్ వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే। రెండోది పద్మనాభ నగర్ కు సంబంధించి ఒక్క గాంధీ హాస్పిటల్ మర్చూరిది ఒక ఇబ్బంది ఉంది, డెఫినెట్ గా ఈ టర్మ్ లో అది కూడా నేను కంప్లీట్ చేపిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఆ మర్చూరి స్మెల్ అంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కొంత ఇబ్బందికరంగా ఉంది। దానికి ఉన్నటువంటి సివరేజ్ గానీ, స్టామ్ వాటర్ గానీ చేయించడం గానీ, బట్ దాన్ని ఒక మోడర్న్ గా చేయించాలనేటువంటి సంకల్పం ఉంది। అది ఎంత డబ్బులైనా పర్లేదు, ఈసారి అది అద్భుతంగా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ముషిరాబాద్ నుంచి టువర్డ్స్ మ్యారిట్ హోటల్ ట్యాంక్ బండ్ వెళ్లే రోడ్డు కూడా మనం వైడన్ చేస్తున్నాం, దాన్ని 80 ఫీట్ తీసుకుని బ్రహ్మాండంగా వైడన్ చేసిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా గాంధీ హాస్పిటల్ చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది। మరి గాంధీ హాస్పిటల్ ముంగట గాంధీ గారి స్టాచ్యూ ఉండాలని చాలా అద్భుతమైనటువంటి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసినాం। నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, టెక్నాలజీ కూడా పెరిగింది, మీకు వాట్సాప్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, కొంత మీరు కూడా కమ్యూనికేషన్ చేసి ఈ నడుస్తున్నటువంటి డెవలప్మెంట్ ని దాన్ని కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం ఉన్నది। తప్పకుండా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి, కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉదయమే వాకర్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కు సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి, అదేవిధంగా మనకు సంబంధించి ఓపెన్ జిమ్ కానివ్వండి, ఇవి కూడా చాలా అద్భుతాలు జరిగినాయి। కాబట్టి తప్పకుండా మరి పవన్ గారు, మరి అదేవిధంగా బాలరెడ్డి గారు, శేఖరరావు గారు, దాంతో పాటు మిగిలిన పెద్దలు అన్న యోగా కృష్ణన్న గారు, శ్రీధర్ గారు, మిగిలిన మిత్రులు అందరూ దయచేసి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని కోఆర్డినేట్ చేసి
కొండల్ గారు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. అన్ని జరిగిపోయినాయని నేను చెప్పను, కానీ వీలైనంత వరకు చేసుకుంటూ వచ్చినాం. ఇంకా చేయవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బట్ ఒక పద్మారావు నగరే కాదు, ఇక్కడ నుంచి తీసుకుంటే బంచిలాల్పేట్, బొండా మార్కెట్, బేగంపేట్, అమీర్పేట్ గాని, సనత్ నగర్ గాని చాలా అద్భుతాలు చేసినాం. ఈ గడిచిన 9.5 సంవత్సరాలలో 50 ఏళ్ల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలని చాలా చేసినాం. కాబట్టి దయచేసి మీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా ఇంకా డెవలప్మెంట్ మీకు అందరికీ తెలుసు. మనకు జనరల్ గా ఈ పార్క్స్ గానీ, కాలనీ అపార్ట్మెంట్ అనగానే ఎవరైనా క్యాండిడేట్ గానీ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు. 5 సంవత్సరాలకి కనిపిస్తారు తప్ప మనకి ఎప్పుడు కూడా మళ్ళా మధ్యలో కనిపించిన దాఖలాలు లేవు. కానీ నేను దగ్గర ఒక 300-400 సార్లు వచ్చిన, పార్కుకు వచ్చినా, కాలనీకి వచ్చినా, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మరి ఇక్కడ ఒక కమిటీ కూడా మనం ఫామ్ చేసినాం. ఈ కమిటీ కూడా పవన్ రెగ్యులర్ గా మీ అందరితో కాంటాక్ట్ ఉండడమే కాకుండా అన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇప్పుడు పార్క్ వస్తే శేఖర్ తో మాట్లాడి ఏమేం చేయాలి, అదే విధంగా కాలనీలో పోతే ఏమేం చేయాలి అందరితో నిరంతరంగా మాట్లాడడం చేసినాం. రోడ్డు కూడా చాలా అద్భుతంగా రోడ్డు కనెక్టివిటీ. కొన్ని ప్రాంతాలు అయితే సిమెంట్ రోడ్ పర్మనెంట్ సొల్యూషన్ అని సిమెంట్ రోడ్స్ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరు కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఉదయమే సనత్ నగర్ లో కొన్ని పార్క్స్ విజిట్ చేసి రావడం మూలన కొంత లేట్ అయింది. ఈ రోజు పద్మారావు నగర్ ఒక పార్కే కాకుండా పద్మారావు నగర్ ఏరియా కూడా ఎంత డెవలప్మెంట్ చేస్తున్నామో మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే తను చేయవలసిన కార్యక్రమాలని మరి సంపూర్ణంగా చేయడమే కాకుండా మన కాన్స్టిట్యున్సీ ఈ రోజు హైదరాబాద్ లోనే ఒక మోడల్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకప్పుడు పద్మారావు నగర్ పార్క్ వచ్చినప్పుడు దయచేసి విక్రమర్ కూడా తమ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పొద్దున్నే మా వాకర్స్ అందరికీ నమస్కారం. అంటే ఎలక్షన్స్ మీకు అందరికీ తెలుసు 30వ తేదీన ఇంకా 4 days ఉంది. ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి ఎక్కడన్నా బయటికి వెళ్దాం అన్నటువంటి ఆలోచన ఉంటే దయచేసి అది విరమించుకొని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జరిగినటువంటి డెవలప్మెంట్ మీ కళ్ళ ముంగటనే ఉంది. అంటే ఒక పార్కే కాకుండా మన ఏరియా, మన బస్తీలు కానివ్వండి 50 years నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ మన కళ్ళ ముంగటనే ఉంది. రెండోది డెవలప్మెంట్ అనేటువంటి మోడల్ చూడాలంటే సనత్ నగర్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ, నీకు సివరేజ్ కానివ్వండి, స్టామ్ వాటర్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి. రెండోది ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి మనకు ఒకప్పుడు ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతంలో కనిపిస్తుండే ఈ రోడ్స్ అన్ని, బట్ అవన్నీ మన ప్రాంతానికి మనం తీసుకురావడం జరిగింది. రెండోది ఈ పార్కును కూడా చాలా డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అయితే మన కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఓపెన్ జిమ్ కూడా కావాలని మరి ఆ రోజు ఎంత ప్రయత్నం చేసి మరి నాకు ప్రెజర్ చేసినటువంటి అధ్యక్షులు అప్పుడు శ్రీనివాస్ గారు ఉండే. బట్ సేమ్ టైం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం తీసుకోవడం జరిగింది. అంటే మనకందరికీ తెలుసు కరోనా వైరస్ తర్వాత హెల్త్ కాన్షియస్ పెరిగిపోవడమే కాకుండా ప్రతి వ్యక్తి కూడా హెల్తీగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తోని పార్కు నేను రాకముందు నుంచి ఉన్నప్పటికీ ఈ పార్కుని చాలా అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఈ బంజారాహిల్స్ ప్రాంతంలో ఖాస్ బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ పార్క్ కానీ, వెంగళరావు నగర్ పార్క్ కానీ చాలామంది చూసి బాగా డెవలప్ అయింది అనుకుంటారు. దాన్ని మరి ఈ కంజర్ల లక్ష్మీనారాయణ గారి పార్క్ కూడా అద్భుతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో మనం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఈ లేక్ ఏదైతే ఉందో మనకి ఎప్పుడు అక్కడ వాటర్ ఉండకపోతుండే, అద్భుతమైనటువంటి లేకు ఉన్నప్పటికీ మరి వాటర్ లేదు.
అందుకే మనము వాటర్ లైన్ డైరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. 365 డేస్ వాటర్ ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ESI శ్మశాన వాటిక కూడా మనం దగ్గర ఒక 10 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే శ్మశాన వాటికలు కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అయితే మనం అది కూడా టేకప్ చేయడం జరిగింది. ఇక సనత్ నగర్ గురించి మీకు అందరికీ తెలుసు. ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం లేకుండా మనం ఆల్వేన్ పక్కన ఒక రిజర్వాయర్ కట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మనకున్నటువంటి సమస్యలు నిరంతరంగా ఉంటాయి. బట్ దాన్ని ఎంతవరకు తగ్గించాలనేటువంటి ప్రయత్నం. ఒకప్పుడు బీటీ రోడ్ వేసుకుంటాం. ఈ బీటీ రోడ్ ఎవ్రీ ఇయర్ మనకు రైనీ సీజన్ వచ్చినప్పుడు అది డ్యామేజ్ కావడం, మళ్ళీ కొత్తగా రోడ్ వేసుకోవడం, వేస్తే వేయడం లేకపోతే మానుకోవడం. అయితే మనం అది కాకుండా పర్మనెంట్గా అక్కడ సివరేజ్, వాటర్ లైన్ ఇవన్నీ చూసుకొని సిమెంట్ రోడ్లు మనం ప్రపోజ్ చేసినాం. తద్వారా ఏంటంటే ఒక 15-20 సంవత్సరాల వరకు మనకు ప్రాబ్లం ఉండకుండా, మీరు చూసారు ఇక్కడ నుంచి తీసుకుంటే అయ్యంగారి బేకరీ, మీకు 4 లైన్ సెంటర్ అది అయ్యంగారి బేకరీ. ఆ రోజులలో ఎంత దారుణంగా ఉంటుంటే ఎప్పుడు చూసినా సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, రెయినీ వాటర్ కానీ అదంతా ఆ ప్రాంతంలో నడవాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి. దాన్ని కనెక్టివిటీ డైరెక్ట్ 65 రోడ్ నుంచి బల్కంపేట కలిపినాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బాలయ్య నగర్, సాయిబాబా నగర్ అన్ని ప్రాంతాలు కూడా మరి బ్రహ్మాండంగా రోడ్లు వేసుకోవడం జరిగింది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ నడుస్తున్నటువంటి ప్రగతిని కొనసాగింపుగా మరి కంటిన్యూగా మరి అవకాశం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర నా మీద పోటీ చేస్తుంది మీకు అందరికీ తెలుసు. ఒక ఆయననేమో ప్రజలు వదిలేసి వద్దనుకున్న వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ చేస్తాడు. ఇక రెండో వ్యక్తి అయితే మనకు అడ్రస్ లేదు.